హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య షూట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నా వ్లాగ్ వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అనమాట. చాలా రోజుల నుంచి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజైతే వచ్చేసాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి బోడుప్పల్లో ఉన్న శ్రీ మాతా నిమిషాంబిక టెంపుల్ అండి. ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ ప్రాపర్ టైం కుదరలేదు. బట్ ఈరోజైతే వచ్చేసానమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ముందు ఒక్క నిమిషంలో ఒక కోరిక కోరుకొని గుడి చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. అండ్ చాలా రోజుల నుంచి వింటున్నాను ఇది, బట్ ఎప్పుడు ప్రాపర్ టైం దొరకలే అని చెప్పాను కదా. అండ్ ఫైనల్గా ఈరోజైతే మా హస్బెండ్తో మా పాపతో అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే దేవతని చాలా బాగా అలంకరిస్తారనమాట. నేనైతే ఇంతవరకు ఎక్కడా ఇలా చూడలేదు. దేవతని మాత్రం శారీస్తో, పువ్వులతో రోజుకు ఒకలాగా అలంకరిస్తారనమాట. చూసారు కదా గాజులతో. నేను వెళ్ళినప్పుడు మాత్రం వెజిటేబుల్స్ అనమాట, కూరగాయలతో దేవతని అలంకరించారు. చూస్తున్నారు కదా, నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. మనం కోరుకున్న కోరికలు నెరవేరగానే అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించాలి. అలాగే అమ్మవారికి వడిబియ్యం కూడా సమర్పించుకోవచ్చు, లేదా హుండీలో డబ్బులు కూడా వేయచ్చు అనమాట. ఇక్కడ వడిబియ్యంకి కావాల్సిన థింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాను చూడండి. ఈ గుడికి మాత్రం ఓన్లీ ట్రెడిషనల్ వేర్లోనే రావాలి. అండ్ ఎవరైతే ఒడిబియ్యం అయితే సమర్పించుకుంటారో వాళ్ళు మాత్రం పక్కా శారీలోనే రావాలని చెప్పేసి అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ టెంపుల్ వచ్చేసి ఎవ్రీడే ఓపెన్ ఉంటుందన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ 6 to 11:30 అండ్ ఈవినింగ్ టైంలో 5 to 8 అనమాట. అండ్ ట్యూస్డే, ఫ్రైడే, సండే మాత్రం మార్నింగ్ 6 to 12:30 అండ్ ఈవినింగ్ 5 to 8:30 టైమింగ్స్. అండ్ ఆ 3 డేస్లో మాత్రం చాలామంది ఇక్కడ జనాలు ఉంటారు. ఇక్కడ టైమింగ్స్ కూడా నేను ఇచ్చేసాను చూడండి. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెంపుల్ లొకేషన్ అయితే నేను షేర్ చేసేస్తాను. డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.